నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ డయాబెటిక్ స్పెషల్ జాగరీ కేక్. ఈ కేక్ని బాయిల్డ్ డ్రై ఫ్రూట్స్ అలాగే జాగరీ మరియు వీట్ ఫ్లోర్తో తయారు చేసుకోవటం వల్ల ఇది చాలా హెల్దీ, అలాగే ఎవరైనా సరే చక్కగా తినేయవచ్చు. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కేక్ని తయారు చేసుకోవటానికి ఒక ప్యాన్లో 1 కప్పు వరకు పౌడర్ చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. దానిలో 1 కప్పు నీళ్లను పోసుకోవాలి. ఇందులో మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే సన్నగా కట్ చేసుకుని వాటిని వేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్, బాదాం వేసుకున్నాను. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బెల్లమంతా కరిగిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా మంచిగా బాయిల్ అవుతున్న దాన్ని 5 నిమిషాల పాటు ఇలానే బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోగా ఒక చిన్న రోల్లో 1 నట్మగ్, అలాగే కొద్దిగా సొంటి, ఇంకా దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు వీటన్నిటినీ కూడా వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కనుంచుకోవాలి. ఈ పొడిని వేసుకోవటం వల్ల కేక్ టేస్ట్ మరింత పెరుగుతుంది. తర్వాత ఒక బౌల్ని తీసుకుని అందులోకి 2 కోడిగుడ్లను పగలగొట్టి తీసుకోవాలి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు నూనెని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ను ఇందులో వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 కప్పులు జల్లించుకున్న గోధుమ పిండిని వేసుకోవాలి. నేను గోధుమ పిండిని మాత్రమే వాడుకొని ఈ కేక్ని తయారు చేస్తున్నాను. మీకు నచ్చితే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని చక్కగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుతూ మంచిగా బ్యాటర్ అంతా కూడా చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీని ఫాలో అవుతూ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏ బౌల్లో అయితే దీన్ని బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకోవాలి. దానిలోకి ఈ బ్యాటర్ని అంతా కూడా వేసేసుకోవాలి. బ్యాటర్ని మొత్తాన్ని ఫిల్ చేసుకున్న తర్వాత 3-4 సార్లు ట్యాప్ చేయాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి. తర్వాత ముందుగానే 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నటువంటి కుక్కర్లో ఒక ప్లేట్ని పెట్టుకోవాలి, లేదా ఏదైనా స్టాండ్నైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత మనం ఫిల్ చేసుకున్నటువంటి ఈ బౌల్ని పెట్టేసుకొని మూతను పెట్టి 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మధ్యలో మూతను తీయకుండా 35 నిమిషాల తర్వాత మాత్రమే మూతను తీసి ఒకసారి టూత్పిక్ని గుచ్చి చెక్ చేసుకోవాలి. టూత్పిక్ మనకి నీట్గా బయటికి వచ్చేస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టే. అలాంటప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకును తీసుకొని ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని బోర్లించి చూపించిన విధంగా డిమౌల్డ్ చేసుకోవాలి. బటర్ పేపర్ వేయకపోయినా సరే బౌల్ని ముందుగా బటర్తో గ్రీస్ చేసి ఏదైనా పౌడర్తో డస్ట్ చేయటం వల్ల ఇలా ట్యాప్ చేయగానే కేక్ డిమౌల్డ్ అవుతుంది. ఈ కేక్ తయారీలో గోధుమ పిండి ఇంకా బెల్లాన్ని వాడటం వల్ల డయాబెటిక్ వాళ్ళు కూడా ఏ డౌట్ లేకుండా ఎంతో హ్యాపీగా తినేయవచ్చు. మరి మీకు కూడా ఈ కేక్ విధానం నచ్చిందా? అయితే వంటింటికి దారేది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.